ఒకటే కాదు, మనుధర్మం అంటారు. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత గురుతరస్య ద్వైష్య పద్భావ శూద్రాజాయిత అని చెప్పిన వేదం నుంచి మొదలు పెడితే కుల సంకరం వర్ణ సంకరం, అసలు అర్జునుడికి వచ్చి డౌట్ అది. కుల సంకరం యుద్ధం జరిగితే కుల సంకరం వర్ణ సంకరం జరుగుతుంది. యుద్ధంలో కుల సంకరం వర్ణ సంకరం ఎందుకు జరుగుతుంది, అది ఎందుకు జరగకూడదని సమాధానమే భగవద్గీత. భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు అందరూ చదవండి అని ఆయన భాను ప్రకాశ్ ఆయన బీజేపీ నాయకుడు అంటే ఉదయించాలని భగవద్గీత పంపించండి. భగవద్గీతలో ఏముంది చెప్పు, ఏ ధర్మం చేయాలని చెప్పింది శూద్రులు, ఏం చేయాలని చెప్పింది శూద్రులు. వాళ్ళకి చాకరీ చేయడమే వాళ్ళ స్వభావం, వాళ్ళు అదే పని చేయాలి, అదే స్వధర్మం అని చెప్పి. పాపయోన వీళ్ళు ఎందుకు ఇలా పుట్టారంటే వాళ్ళ పాప యోని నుంచి పుట్టారని అమ్మని అవమానించినది భగవద్గీత. ప్రతిని మీరు ఏ గ్రంథంలో తీసుకున్న తర్వాత పరాశర స్మృతి, కలవు పరాశర స్మృతి అంటారు. అంటే కలియుగంలో పరాశర స్మృతి ఉండాలి అంటారు. ఆ పరాశర స్మృతిలో ఎంత వివక్ష ఉంది అనేది ఇవన్నీ కూడా మీరు ఏ గ్రంథాలు చూసుకున్నా రెండే రెండు అంశాలు ఉంటాయి సామాజిక విఘాతాన్ని, సామాజిక న్యాయానికి విఘాతం కలిగించేవి. ఒకటి కులాధిపత్యం, రెండోది మగాధిపత్యం, పురుషాధిపత్యం. ఈ రెండు భావజాలాలే ఆ మొత్తం ధర్మం పేరుతో చలామణిలో ఉండేవి. ఏ దేవుడినైనా నమ్మొచ్చు, ఏ వ్యక్తిగత ఆచారాన్నైనా పాటించవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, రావచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ పీడక కులాలుగా కొన్ని కులాలు ఎదిగి వేల ఏళ్ల నుంచి దేశం మీద పెత్తనం, శ్రమజీవుల మీద 80% ప్రజల మీద పెత్తనం చేస్తున్న ధర్మాన్ని వ్యతిరేకించాల్సింది. అదే చెప్పాడు ఉదయనిధి స్టాలిన్, చాలా స్పష్టంగా అదే మాట చెప్పాడు. ఏమన్నాడు, ఇంత లోతుగా చెప్పకపోయినా సామాజిక న్యాయానికి నష్టం కలగజేసే సనాతన ధర్మం సమూలంగా నిర్మూలించబడాలి. దీంట్లో ఏ విధమైన చికిత్స కానీ మార్పులు చేర్పులు అది దానికి అసలు సాధ్యమే కాంతి, దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే అనగానే నాకు కింద నా మీద నేను పెడితే ఎమ్మటే పెడతారు అన్నమాట కింద. అంటే సమూలంగా నిర్మూలించాలంటే హిందువులందరినీ చంపేయమంటావా? నేను అక్షరాస్యత ఉద్యమం నుంచి వచ్చిన వాడిని నిరక్షరాస్యత నిర్మూలించబడాలని నినాదాలు చేసి 4.5 లక్షల మందికి చదువు చెప్పిన ఉద్యమానికి నేను జిల్లా కోఆర్డినేటర్గా 10 ఏళ్ళు పనిచేసి, నిరక్షరాస్యత నిర్మూలించాలంటే నిరక్షరాస్యులు నిర్మూలించాలన్న, నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారుతారు. సో సనాతన ధర్మం నిర్మూలించబడాలంటే ఆ సనాతన ధర్మం స్థానంలో ఆ మనుషులందరూ సామాజిక న్యాయం సాధించి స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం భావజాలం నెలకొల్చేటట్టు చేయాలి. సో ఈ వాదనలోకి మనం దిగాలంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సింది మనుస్మృతి మీద పట్టుండాలి, పరాశర స్మృతి మీద పట్టుండాలి, భగవద్గీత మీద పట్టుండాలి. ఆ గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో ఏమేమి చెప్పారో వాటి లోతుల్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు వేడుగా అన్నాడు, అది మొత్తం భగవంతుడే ఈ అసమానతలను సృష్టించాడు. ఆ బ్రాహ్మణోస్య ముఖమాసిత్ అని చెప్పారు. ఎవరిని సృష్టించిన భగవంతుడు? పెత్తనం చేయాల్సిన వాళ్ళు ఎవరు? అది కూడా రాసుకున్నారు వాళ్ళు. జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. సో బ్రాహ్మణో మహదేవత, మేమేరా దేవతలం, మేము మీ నెత్తిరెక్కి రాజ్యం వెళ్తాం, మీరు ఇట్లా ఉండండి అంటున్నాడు. అదే ధర్మాన్ని కాపాడాలని ఆయన ఇందు నిజంగానే సనాతన ధర్మాన్ని మీరు నిజంగానే ఛాలెంజ్ చేసి అడుగుతాం, మీరు యాస్టిస్ పాటించి నిలబడతారా? ఈ రోజు సనాతన ధర్మాన్ని కాపాడాలనే వాళ్ళు అదే సనాతన ధర్మం ప్రకారమే రాజ్యం వెళ్ళాలనుకుంటే ముందు నేరస్తుడు ఎవరైతాడంటే ముద్దాయంటే నరేంద్ర మోడీ. 21 ఏళ్ళు అమ్మాయికి అబ్బాయికి భయ పరిమితి పెట్టాడు. కానీ సనాతన ధర్మం ఏం చెప్పింది? గృహసూత్రాలు ఏం రాసుకున్నారు, పెళ్లి మంత్రాలు ఏం చదువుతారు? అష్టావర్షి భగత్ కన్య, నవవర్షాలు, దశవర్షి గౌరి, అదపూర్వ రజస్వల అంటారు. రజస్వల ఆయన అయ్యేలో పెళ్లి చేయకపోతే తండ్రి నరకానికి వెళ్తాడు అన్నాడు. ఈ రోజు ఇంతమంది తనలో నరకానికి పంపుతాడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? నువ్వు పాటిస్తావా? పాటించని ధర్మం ఎందుకు ఉండాలా? ఎందుకు దాన్ని నువ్వు పాటించని ధర్మాన్ని ఎందుకు ఇంతమంది నెత్తిన వృత్తి మా అందరితో చాకరీ చేయాలని, ఎందుకు పీడితులుగా ఉంచాలనుకుంటున్నావు? మీరు పీడకులుగా మిగిలిపోవాలనుకుంటున్నారు. సో ఈ పీడన గురించి, ఈ ఆధిపత్యాల గురించి, ఈ దోపిడీ గురించి ఖచ్చితంగా మనం చర్చ చేయాలి. దీనికి సంబంధించిన అంశాలని మరింత లోతుగా మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళన్నిటి ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తా ఉన్నారు. కానీ మనమే ఆ లోతుల్లో పెట్టకుండా ఏదో దీని మీద చర్చ చేస్తాం, రేపు ఇంకో దాని మీద చేస్తాం, అలా వెళ్లకుండా దీని మీద నిరంతర చర్చలు మనం జరపాలి. ఓ చర్చ అనేది కంటిన్యూస్ గా జరగాలి. సనాతన ధర్మం అంటే ఈ పీడత్వం ఏది, మనుధర్మం ఏది, పరాశర స్మృతి ఏది, ఈ గ్రంథాలు ఏది. ఏమంటాడు? కులం అంటే కులం ఎక్కడుందంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరండి కులం అంటారు. పెళ్లిలేమో అరుంధతి నక్షత్రం చూపెడతావా? అరుంధతి కులం బ్రిటిష్ వాళ్ళు తెచ్చి పెట్టిందా? అరుంధతి కులం మాలాని ఎవరు రాశారు? వశిష్ఠుడి కులం ఏంటిది? వాల్మీకి కులం ఎవరు రాశారు? రామాయణంలో రాముడు సీతను అడిగే ఎందుకు పంపిండు? ఎవరి మాట అంటే పంపిండు. సాగలేనలే సాగల కులం ఎవరు పెట్టారు? నీ రామాయణంలో, నీ మహాభారతంలో, నీ గ్రంథాలలో అన్ని చోట్ల కులాన్ని రాసుకుని ఎక్కడ బ్రిటిష్ వాడు మీదకి ఎందుకు
మమ్మల్ని నడిచింది ఎవరు, మా మీద పెత్తనం చేసింది ఎవరు? ఇవి కదా మనం చర్చ చేయాల్సి. ఈ చర్చ మనం చేయకపోతే వాడు అంతా పక్కదారి పట్టించి ఈ చర్చ చేసి మనం ప్రజలకు చెప్పినప్పుడు మొత్తం ఓపెన్ గా ఇవన్నీ పెట్టినప్పుడు ఈరోజు మనం ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం వాళ్ళ గ్రంథాల నుంచే చెప్పాలి. ఇదే మాటకి కనుక మీరు 100 కోట్లు అనేది 10 కోట్లు తల ఇస్తే మరి వేమనకి ఎన్ని కోట్లు పెట్టాలి? వేమన ఎంత అన్నాడు? ఈ దిరడి కాకి పితోడు ఎట్లా అని ప్రశ్నించింది. అసలు పౌరహిత్యం మీద ఆయన ఎన్ని ప్రశ్నలు వేసి ఎన్ని కోట్లు పెడతాం? దీనికే నువ్వు 10 కోట్లు తల ఉదయానికి స్థాయిలో పెడితే వివేకానందకి ఎన్ని కోట్లు పెడతావు? ఇది అడగద్దామా? పౌరహిత్యాన్ని తగలబెట్టండి అన్నాడు. పౌరహిత్యాన్ని తగలబెట్టండి అన్నాడు. ఇంకేమన్నాడు? అసలు ముస్లింలు ఈ దేశానికి సూది తెచ్చి బట్టలు కుట్టడం నేర్పారు మహమ్మదీయులు. వాళ్ళు మా ఇంట్లో మంచిగా అన్నం ఈ మట్టి ఇంట్లో కలవకుండా అన్నం కలిపి తినడం నేర్పితే బాగుండు అన్నాడు. ఇదే మాట నేనంటే ఏమంటావు? 100 కోట్లు తలకు కేటాయిస్తావా? 10 కోట్లు కేటాయిస్తావా? మరి వివేకానందకి ఎన్ని కోట్లు కేటాయిస్తావు? జాతకం చెప్పితే ఇది కపట పత్రాలు, మోస పత్రాలు. వాళ్ళు తమ పొట్ట మూసుకోవడానికి లేదా డబ్బులు సంపాదించుకోవడం కోసం, దోపిడీ కోసం ఈ జాతక పత్రాలు తయారైన దయానంద సరస్వతికి ఎన్ని కోట్లు కేటాయిస్తావు? ఉందా దమ్ము? సత్తా ఉందా? ఈ రకమైన ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు మనం లేవనెత్తకపోతే ఖచ్చితంగా ఇదే దాడి కొనసాగుతుంది. ఒకే ఒక అంశం మిత్రులారా, సూటిగా స్పష్టంగా అడిగాడు కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎప్పుడో చెప్పాడుగా కుల నిర్మూలనలో ఈ మతంలో నేను ఎందుకు ఉండాలా? నన్ను మనిషిగా చూడని మతం, నన్ను అంటుకుంటే మైలపడే మతం, నన్ను దేవాలయాల్లోకి రానియని మతం, ఎందుకు మనం ఈ మతంలో ఉండాలన్నాడు. ఎన్ని కోట్లు పెడతావా తలకి? అదే మనువాదాన్ని జ్యోతిబా పూలే ఎంత స్పష్టంగా ఖండించాడు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ వాళ్ళకు ఒకటి చెప్పాలి. వివేకానంద మాట అన్నాడు, హేతువాదానికి నిలబడని మతం ఏదైనా సరే దాన్ని తోసేయండి. హేతువాదానికి అక్కడ పెట్టాలి, ప్రశ్నకు పెట్టాలి, ప్రశ్నకి సమాధానం చెప్పాలి మతం అన్నాడు. ఆ విధంగా పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే ఆ ప్రజాస్వామ్యయుతమైన చర్చకి రండి, మేము కూర్చుంటాం. ఈ చర్చ మనం పెట్టినాం అనుకో. అందుకే వీళ్ళకి సంస్కృతం నేర్పొద్దాను, చదువుకుంటే ఇట్లా మనల్ని నిలదీస్తారు. ఆ గ్రంథాలన్నీ ఇవాళ మనం సంస్కృతం కూడా అంబేద్కర్ కష్టపడి సంస్కృతం నేర్చుకున్న ఆయన రాసిన కానీ వాళ్ళ సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే గ్రంథాలని టీకా తాత్పర్యాలతో తెలుగులో చాలా స్పష్టంగా రాసిచ్చి ఆడ ప్రింట్ చేసి ఉన్నారు. ఆ గ్రంథాలు ముందు పెట్టుకొని చర్చ చేస్తే చాలు, వాటి వెనకాల ఏమున్నాయి ఏమిటి అనేది ఊకే నశించదు. దానికి సంబంధించిన అంశాన్ని మనం చదవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. దీంట్లో ఎంత లోతుగా ఉంది, దీని ప్రమాదం ఎంత ఉంది. ఇది మన ఒకటి మన తెలంగాణలో ఉంటుండేది. నీ కాల్మొక్క ద్వారా, నీ పాంచం ద్వారా అని మన మనసుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వరకు మనల్ని పాంచోడిగా, నేను పాంచోడిని మా ఊర్లో నాకు తెలుసు ఇంటి పెద్ద సాధనయ్యా ఇంట్లో అనుకోని అన్నం పాషాన్నం తీసుకొని పోయి అంటే నేను నా కులం నేను చెప్పుకొని అనుకోవాలా, నేను బాంచోడిని, నేను బానిసని మన మనసుల్లో మన కంటిని మన వేలుతో పొడిచేదే సనాతన ధర్మం, మన ధర్మం. అందుకే కదా ఈ ఒక్క మాట ఆయన మన జయరాజ్ ఆయన ఒక మాట రాసింది, ఏంటది? మనువాదం ఉన్న చోట మానవత్వం ఉండదు. ఒకటే లైన్. ఎంత ట్రోలింగ్ అండి, 1000 మంది షేర్ చేస్తారా దాన్ని? వాళ్ళు 1500 కామెంట్స్ అంటే వాళ్ళు టార్గెటెడ్ గా ఎవరు ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నారో చూసుకుని దాని మీద చేస్తున్నప్పుడు మనం అంత టార్గెటెడ్ గా ఉండకూడదా, మనం కదలకూడదా? సో ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అంశాలు.